హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే పరమాన్నాన్ని చాలా రుచిగా ఇంకా పాలు విరగకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో పావు కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కాజు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పరమాన్నంలో ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టిన పెసరపప్పును వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బియ్యం పెసరపప్పు ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. అన్నం పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. బియ్యం తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ బెల్లం తీసుకున్నట్టయితే తురుముకొని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 కప్పు బెల్లం నార్మల్ స్వీట్ ఉంటుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ తీసుకోండి, సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పరమాన్నం ఒక బౌల్లోకి తీసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.